బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. గణేష్ లడ్డూని ప్రసాదం రూపంలో అందరికీ పంచేసి దాన్నే ఒక పెట్టుబడిగా మార్చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా. గణేష్ లడ్డూని ఒక పెట్టుబడిగా భావించి కోట్లు దండుకోవటం ఏంటి అని చెప్పి షాక్ అయ్యారు కదా. అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటంటే, గత సంవత్సరం సెప్టెంబర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు మై హోమ్ పూజా అపార్ట్మెంట్స్లో కొండపల్లి గణేష్ అనే వ్యక్తి 51 లక్షల రూపాయలకి వేలంలో ఆ లడ్డూను దక్కించుకున్నారు. అప్పుడు మొత్తం తెలుగు మీడియా మొత్తం కూడా ఒక్కసారిగా ఒక సంచలనమైనటువంటి వేలంగా అందరూ కూడా ప్రసారం చేశారు. గణేష్ లడ్డూని 51 లక్షల రూపాయలకి కొనుగోలు చేశాడా, వేలంలో కొన్నాడా, అమ్మ ఎంత రిచ్ కిడ్, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి, అసలు అతను ఏం బిజినెస్ చేస్తాడు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళొక ప్లాన్తో చేశారని చెప్పి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది. అంటే 51 లక్షలు పెట్టి ఆ గణేష్ లడ్డూని వేలం రూపంలో కొనడం వెనక ఒక భారీ స్కెచ్ ఉంది అన్నది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. అసలు ఏం జరిగిందంటే, ఆ కొండపల్లి గణేషు అదే మై హోమ్ పూజా అపార్ట్మెంట్స్లో ఉంటున్నటువంటి బోయినపల్లి కిరణ్ కలిసి ఒక ప్లాన్ వేశారు. మనం 51 లక్షల రూపాయలు పెట్టి వేలం పాడితే, ఎందుకంటే గత సంవత్సరాల్లో జరిగింది చూస్తే 25 లక్షలు, 27 లక్షలు, 30 లక్షలు ఇంతే ఉండేది. కానీ ఆ వేలాన్ని పెంచేసి 51 లక్షల వరకు తీసుకెళ్తే ఎవరు దీని మీద ఇంకా కొనలేరు, మనం మాత్రమే కొంటాం అని చెప్పి 51 లక్షలకు తీసుకెళ్ళి ఆ వేలం పాటను ముగించి దానికి అంత భారీ ధరకు దాన్ని దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత అప్పుడే మీడియా మొత్తం హల్చలైపోయింది. చాలామంది ఇంటర్వ్యూలు చేశారు. మీకు ఆ గణేష్ భక్తుడిగా మీకు ఎంత భక్తి ఉంది, ఇదంతా కూడా మనం అందరం చూసాం. తర్వాత ఆ లడ్డూని ఆ మై హోమ్ పూజా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదం రూపంలో పనిచేశాడు. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అనమాట. అంటే అందరితో కలుపుగోలుగా ఉంటాం. నేను ప్రసాదం తీసుకున్నది ఎందుకంటే గణేష్ అంటే నాకు చాలా ఇష్టం, నా బిజినెస్లు అన్నీ బాగుంటాయి, 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి, నాకంతే ఈ సమాజం బాగుండాలి, నేను బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, ఈ డైలాగులన్నీ చెప్తూ ఆ ప్రసాదాన్ని అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తూ మంచి చేసుకున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉంటూ మనమంతా ఒకటే, మనం ఒక దగ్గర ఉంటున్నాం కాబట్టి మనందరం అన్నదమ్ముల్లా ఉండాలని చెప్పి ఇలాంటి భారీ భారీ డైలాగులు వేసి ఆ 51 లక్షల రూపాయల లడ్డూను కూడా వాళ్ళు ప్రసాదం రూపంలో అందరికీ పనిచేశాడు. అందరి దగ్గర మంచి పేరు సంపాదించేశాడు. తర్వాత అసలు మ్యాటర్ స్టార్ట్ చేశాడనమాట. అసలు ఏదైతే ఒక ఐడియా, ఒక ప్లాన్ వేశారో ఆ ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. నాకు పలానా బిజినెస్లు ఉన్నాయి, మీరు అతని ఫోటో కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మెళ్ళో ఇంతలావు గోల్డ్ చైన్ వేసుకున్నాడు, చేతికన్నీ ఉంగరాలు కనిపిస్తూ ఉన్నాయి, చాలా దర్జాగా అందరూ కూడా నమస్తేలు పెడతా ఉన్నారు. అంటే ఎంత పెద్ద రిచ్ కిడ్, ఇతనికి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఒక భ్రమ కల్పించాడు మై హోమ్ పూజా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఆ తర్వాత తన ప్లాన్లో భాగంగా, నాకు బిజినెస్లు ఉన్నాయి, మీరు పెట్టుబడి పెడితే 6% అంటే 6% వరకు చాలా కొద్ది నెలల్లోనే మీకు లాభాలు వస్తాయి, అలాంటి బిజినెస్ నాదని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇతను ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇంతకుముందు నేను చెప్పినట్టు, కిరణ్, బోయినపల్లి కిరణ్. సో ఇతను త్రూ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి, సో వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. సిల్వియా అనే ఒక మహిళ, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి, వీళ్ళు 30 లక్షల రూపాయలు మీ కంపెనీలో నేను పెట్టుబడి పెడుతున్నానని చెప్పి చేశారు. ఎందుకంటే అతను వాటం, అతని బిహేవియరు, అతని మాటలు, అతని బిజినెస్లు 51 లక్షల రూపాయలు పెట్టి జస్ట్ ఇట్లా ఒక చిటికలో లడ్డు కొనేసాడు కదా, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో మంచిగా నమ్మొచ్చు, మన అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నాడు అని 30 లక్షల రూపాయలు అసలు ఏమాత్రం ఆలోచించకుండా, అతని కంపెనీల గురించి ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా ఇచ్చేశారండి. ఇలా 5గురి దగ్గర నుంచి మై హోమ్ పూజాలో 3,45,00,000 రూపాయలు వసూలు చేశారు. ఈ మై హోమ్ పూజా అపార్ట్మెంట్లోనే 3,45,00,000 రూపాయలు వసూలు చేస్తే ఇంకా బయట ఎన్ని మాయమాటలు చెప్పాడు, ఇంకా ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేశాడో ఇప్పుడు పోలీసులు లెక్కలు తీయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు అందరూ కూడా గుండెలు బాదుకుంటున్నారు. నేను పెట్టుబడి పెట్టాను, నేను 40 లక్షలు ఇచ్చాను, నేను 1 కోటి రూపాయలు ఇచ్చానని చెప్పి అందరూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మై హోమ్ పూజాలో ఈ గణేష్, కిరణ్ వీళ్ళిద్దరూ కూడా తమ ఫ్లాట్స్ ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారంట. ఎక్కడున్నారో తెలీదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వస్తున్నాయి. సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్లో అతని మీద కేసు నమోదైంది. ప్రస్తుతం అతని కోసం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. చూసారా, లడ్డూ ప్రసాదాన్ని 51 లక్షల రూపాయలు పెట్టి కొని
దాన్ని అందరికీ పంచేసి నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మంచి బిజినెస్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఈజీగా, ఎంత చాకచక్యంగా, ఎంత తెలివిగా దండుకున్నాడు అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అతని కాంటాక్ట్స్ ఏమున్నాయి, అతని ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, ఎంతమంది అతనికి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఇచ్చారు, ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నాడు, ఇదంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఇప్పుడే స్టార్ట్ అయింది. సో వాళ్ళు దొరికితే కనుక వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా నొక్కేశాడు, ఇవన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆశ పడితే, ఆశకు కూడా ఒక హద్దు ఉంటుంది. మనం అతిగా ఆశపడితే, అత్యాశకు పోతే ఉన్న డబ్బులు కూడా పోయే పరిస్థితి వస్తుందంటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. వాడి బ్యాక్గ్రౌండ్స్ ఏమీ చెక్ చేయకుండా వాడు ఏం బిజినెస్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేమైనా కంపెనీలు ఉన్నాయా, ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా, లేకపోతే ఫార్మా కంపెనీలు ఉన్నాయా, అసలు ఏం కంపెనీలు ఉన్నాయి, ఏం బిజినెస్ చేస్తూ ఉన్నాడు, మనకి లాభాలు వస్తాయంటున్నాడు కదా, ఏ రూపంలో ఇస్తాడు. ఇన్ని ఫ్రాడ్స్ మనం చూస్తున్నాం. సైబరాబాద్లో ఇన్ని కేసులు నమోదవుతున్నాయి. కనీసం ఆలోచన లేకుండా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది అత్యాశకు పోయి ఉన్న డబ్బులన్నీ కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళలో. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా లాభాలు వస్తాయని చెప్పి అతని దగ్గర పెట్టారంట. తమ కూతురు పెళ్లి కోసం దాచుకున్నటువంటి లక్షల రూపాయలు కొద్ది నెలల్లోనే అత్యధిక లాభాలు ఇస్తాయని చెప్పేసి చెప్పాడు కదా, హ్యాపీగా అప్పుడు మనం తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారంట. ఇట్లా చాలామంది ఉన్నారు బాధితులు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. వాడు అసలు దొరుకుతాడా, వాడు దొరికినా సరే మా డబ్బులు మాకు వస్తాయా అని చెప్పి ఒక ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా అత్యాశకు పోయి మోసపోవద్దు అంటానికి చాలా స్పష్టంగా ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలన్నీ కూడా వెలికి తీస్తామని చెప్తున్నారు.